श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः हरि ओम तत्सत् ఈ సాధనా శిబిరంలో ఈ 7 రోజులు ఈ పొద్దుటి క్లాసులో మనం సదాచారం అనే ఒక ప్రకరణ గ్రంథాన్ని వినబోతున్నాం, చదవబోతున్నాం. ఈ ప్రకరణ గ్రంథాన్ని గురించి చెప్పడానికి ముందు ఎందుకు ఇక్కడికి వచ్చాం, ఎందుకు ఇవి చదువుతున్నాం, లోకంలో అందరూ వేరే ఏదేదో చదువుతున్నారే, నేను చాలా చదివే వచ్చాను కదా, అందరికీ వాళ్ళకి వాళ్ళ పట్టాలు ఉన్నాయి కదా, డిగ్రీలు ఉన్నాయి. లోకంలో 2 రకాల విద్యలు ఉన్నాయి అంటారు శాస్త్రంలో. మీలో కొంతమంది సత్సంగం వినటం, శ్రవణం చేయటం అలవాటు ఉన్నవాళ్లే కాబట్టి కొంచెం విషయం కొత్త వాళ్ళకి అర్థమయ్యేట్లుగాను, వింటున్న వాళ్ళకి ఇంకా లోతుగా అర్థమయ్యేట్లుగాను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 2 రకాల విద్యలు ఉన్నాయి. ఒకటేమో వ్యావహారిక విద్య అంటాం, మరొకటేమో పారమార్థిక విద్య అంటాం. వ్యావహారిక విద్య అనేటువంటిది పొట్టకూటి కోసం, పారమార్థిక విద్య అనేటువంటిది ముక్తి కోసం. ఆ పారమార్థిక విద్యను సపరేట్గా మనం గురువుని ఆశ్రయించి చదవాలి. ఆ పారమార్థిక విషయానికి చెందిన పుస్తకాలు వాటినన్నిటిని శాస్త్రము అంటారు. శాస్త్రము అంటే అది ఒక పుస్తకం కాదు, చాలా ఉంటాయి దాంట్లో. అది కూడా మన సనాతన ధర్మంలో మనకు శాస్త్రం అంటే అనంతం అన్నారు. ఇంతే శాస్త్రం అని చెప్పడానికి లేదు. కాబట్టి శాస్త్రం వినాలి. ఇది ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుంచే వినాలి, ఎందుకంటే మిగిలిన వాళ్ళకి తెలియదు. అది శాస్త్రం అంటే అసలు అర్థం ఏమన్నారంటే శాసనాత్ ఇది శాస్త్రం. ఏది మనలను శాసిస్తుందో, కంట్రోల్ చేస్తుందో, క్రమశిక్షణలో పెడుతుందో, కంట్రోల్ చేసి క్రమశిక్షణలో పెట్టి దోవ చూపిస్తుంది. అర్థమైందా? కంట్రోల్ చేయటమే కాదు, మార్గము చూపిస్తుంది. అంటే అప్పుడు శాస్త్రం అంటే శాసనాత్, మనందరినీ ఒక పద్ధతిలో క్రమశిక్షణగా మార్గంలో పెట్టి ఆ తర్వాత ఈ దోవలు నడువని మన చెయ్యి పట్టుకొని నడిపిస్తుంది శాస్త్రం, శాస్త్రమాత. ఈ శాస్త్రం ముఖ్యంగా విభజించి చెప్పాలంటే శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు. శృతి అంటే వేదములు నేరుగా చెప్పబడినవి. అవి ఋషులకు వాళ్ళ యొక్క ధ్యాన సమయంలో వాళ్ళు ఆ మంత్రాలను దర్శించారు, మనస్సులో దర్శించారు. అలా మంత్రములను దర్శించిన వాళ్ళకి పేర్లు ఋషులు. అంటే మంత్రద్రష్టారః ఋషయః అంటుంది శాస్త్రం. అది భగవంతుడే వాళ్ళకి, వాళ్ళ మనసులు అంత శుద్ధంగా ఉన్నాయి కాబట్టి, పరిపక్వంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవి తెలుస్తాయి మంత్రాలు. అంటే ఎవరు బోధించకుండానే తెలుస్తాయి. ఎట్లా? వాళ్ళు ఉన్నటువంటి ఆ మనస్థితి అంతరిక్షంలో ఉన్నటువంటి మంత్రాలు ఇక్కడ ఉన్నాయట గాలిలో. ఎక్కడండి చూపించండి. నీ టీవీ ఛానల్లో సినిమా వస్తున్నది, సినిమా అక్కడ శాటిలైట్లోంచి ఇక్కడ వస్తున్నది అంటావు. ఎలా వస్తుంది చూపించు. మధ్యలో కనపడదు, నువ్వు చూపించలేవు. కానీ అక్కడ ట్రాన్స్మిట్ చేసేటువంటి శాటిలైట్ ఉంటే, ఇక్కడ రిసీవ్ చేసుకునేటువంటి సెటప్ బాక్స్ ఉంటే, మన ఇంట్లో అయ్యో ఇది పెద్ద టీవీ చక్కగా చూస్తాం కదా. అలాగే
ఈ మధ్యలో ఎక్కడ కనపడుతున్నది నీకు? వైరుందా? ఛానల్ అంటాడు. ఏంటో ఏం కనపడుతుంది నీకు? అది కనపడేది కాదు. అప్పుడు ఇదే ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఋషులు వాళ్ళ తపశ్శక్తికి వాళ్ళు రిసీవింగ్ ఛానల్స్గా ఉన్నారు. మన ఇంట్లో శాటిలైట్లో బాగానే ప్రోగ్రామ్ కరెక్ట్గానే వెళుతున్నదండి. అడుగుతావు పక్కింట్లో, మీ ఇంట్లో టీవీ వస్తున్నదా? మా ఇంట్లో బాగానే వస్తున్నది, అన్నీ కనపడుతున్నాయి. అయ్యయ్యో నా ఇంట్లో రావట్లేదే, ఐపీఎల్ మ్యాచ్ అయిపోతున్నది. మీరందరూ చూడరు, చెప్తున్నా ఉదాహరణకి. సీరియల్ అయిపోతున్నాయి. ఏమైందంటే మెకానిక్ని పిలుస్తాం, టీవీ వాడిని. మీ సెటప్ బాక్స్లో ప్రాబ్లం అంటాడు, మీ డిష్లో ప్రాబ్లం అంటాడు, వైర్లో ప్రాబ్లం, టీవీ పాడైపోయింది అంటాడు. అప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? బ్రాడ్కాస్టింగ్లో ప్రాబ్లం లేదు, ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఒక్కొక్కసారి బ్రాడ్కాస్టింగ్లోనే సర్వర్ డౌన్ అంటాడు. సర్వర్ అంటే ఎవరు? అక్కడి నుంచి అట్లా రావాలి. ఇక్కడ సర్వర్ డౌన్ అవుతుంది, బ్రాడ్కాస్టింగ్లో ప్రాబ్లం రావచ్చు. దేవుడి యొక్క బ్రాడ్కాస్టింగ్లో, ఈశ్వరుడి యొక్క ఏమంటాం, ఆకాశవాణి కదా, ఇప్పుడన్నీ దూరదర్శన్లు వచ్చినాయి, దాంట్లో తప్పే రాదు. అది పాడైపోవటం ఉండదు, పర్ఫెక్ట్. ఎందుకంటే భగవంతుడు పర్ఫెక్ట్ లేకపోతే, ఆయన మాటలు పర్ఫెక్ట్ లేకపోతే మనమే ఉంటాయి. అందుకని ఈశ్వరుడు గొప్ప. ఆ శక్తిని గుర్తించాలి. సరే, శృతులు. ఆ తర్వాత వీళ్ళు ఋషులు ఏం చేశారంటే, వాళ్ళు విన్నవన్నీ వాళ్ళకు అర్థమైనాయి, వాళ్ళకి అనుభవానికి వచ్చినాయి. మరి జనానికి ఎట్లా చెప్పాలి? ఉన్నది ఉన్నట్టుగా అట్లాగే చెప్తే అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఈ ఉపోద్ఘాతం మాట్లాడకుండా మొదటిసారి వచ్చారు క్యాంపుకి కొంతమంది, నాకు తెలుసు. మరి ఎట్లా అర్థమవుతుంది? వాళ్ళని ఇటు తీసుకురావాలి కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి జ్ఞాపకం ఉన్నది, వాళ్ళకి తెలిసింది, రాబోయే తరాల వాళ్ళ కోసం వాళ్ళ అనుభవాన్ని జోడించుకొని స్మృతులు చెప్పారు. స్మృతి అంటే జ్ఞాపకంలో పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు. 4 వేదాలు, 4 ఉపవేదాలు, 18 స్మృతులు, యాజ్ఞవల్క్య స్మృతి, వశిష్ఠ స్మృతి, నారద స్మృతి, ఇట్లా పెద్ద లిస్ట్ ఉంది. 18 స్మృతులు, మనుస్మృతి. అవన్నీ చెప్పి సమాజంలో అన్ని రకాల వాళ్లకు అర్థమయ్యే విధంగా శాస్త్రాన్ని వాళ్ళు అందిస్తారు. ప్రతి ఒక్కడికి శాస్త్రం కావాలి. ఆస్తికుడై ఉంటే. నాస్తికుడికి ఏం చెప్తాం? మీరందరూ ఆస్తికులు, ఇష్టపడ్డారు, అంత దూరం నుంచి కష్టపడి వచ్చారు, పరిగెడుతున్నారు, ఈ క్లాసు ఆ క్లాస్ అని అటు ఇటు కదా. మీకెంతో శ్రద్ధాభక్తి, అర్హత ఉన్నది. ఆ అర్హత అనే విషయానికి తర్వాత వస్తాను, మన పుస్తకంలోనే ఇప్పుడు అది వినపోతాం. సో పాయింట్ స్మృతుల గురించి. ఆ స్మృతులు కూడా అర్థం కాదు, అన్నీ సంస్కృతంలో ఉంటాయి కదా. స్మృతులన్నీ సంస్కృతంలో ఉంటాయి. ఆ తర్వాత పురాణాలు వచ్చినాయి. ఆ ఋషులు ఏం చేశారంటే, ఇంకా బాగా చదువే లేని వాడికి, అసలు ఏం తెలియదు, కథ చెప్పువాడికి పిల్లలకి చెప్పినట్టు కదా. కథ చెప్తే అందరికి ఇష్టమే, మీకు కూడా ఇష్టమే. కొంచెం కొంచెం చెప్తాను నేను కూడా అప్పుడప్పుడు, నిద్రపోనీయకుండా మిమ్మల్ని. పిల్లలకి కథ చెప్తే నిద్ర వస్తుంది, పెద్దవాళ్ళకి కథ చెప్తే నిద్ర రాదు అనుకుంటున్నా. వేదాంతం చెప్తే నిద్ర వచ్చేస్తుంది కదా అప్పుడప్పుడు. పురాణాలు, 18 పురాణాలు, ఉప పురాణాలు, అవన్నీ మీకు తెలుసు. కొన్ని ఎన్ని పురాణాలు, ఎన్ని కథలు, ఎన్ని విషయాలు. ఆ తరువాత అక్కడితో చూద్దాం. పురాణాలు ఏంటంటే మెయిన్గా మనిషికి అసలు జీవితంలో ధర్మం అనేది ముఖ్యం. ధర్మం లేకుండా బ్రహ్మం తెలియదు. బ్రహ్మం తెలుసుకోవడానికి నీకు అర్హత రాదు. కాబట్టి ఆ ధర్మ విషయాలన్నీ ముఖ్యంగా ఎంఫసైజ్ చేసి చెప్పేటువంటివి పురాణాలు. అవి కాకుండా 2 మనకు ఇతిహాసాలు వచ్చినాయి. ఒకదాన్ని మహాభారతం అంటాం, మరొకదాన్ని ఇతిహాసం అని పిలవకపోయినా కూడా ఆది కావ్యం రామాయణం అంటాం. అది కూడా జరిగిందే కదా. ఇతిహాస, ఇది ఇలా ఖచ్చితంగా జరిగింది ఒక కాలంలో. అది పురాణం అంటే అది ఎంతో పాతదండి. కానీ అది పాత చింతకాయ పచ్చడి కాదండి, పుత్తం పులుసు అంటాం తమిళ్లో. అది కొత్తది. ఇప్పుడు మళ్ళీ చెప్తే మీకు కథ, ఇప్పుడు రామాయణం చెప్తే, ఇప్పుడు భారతం చెప్తే అట్లా వింటారు, మైమర్చిపోతారు.
ఎన్నిసార్లు విన్నాను సరే. అవి అందుకని ఎంతో పాతకాలమైనా కూడా కొత్తగా ఉంటాయి. పురా అపి నవః ఇది పురాణః. అది అందరికీ సూటబుల్. దాంట్లో ముఖ్యంగా మహాభారతం అనేటువంటిది పెద్ద ఒక సముద్రం, 1,00,000 శ్లోకాలు అన్నారు. దాంట్లో చెప్పని విషయం లేదు. లోకంలో ఉన్న అన్ని విషయాలు భారతంలో ఉంటాయి. భారతంలో లేని విషయం లోకంలో ఉండదు అని శ్లోకం భారతంలోనే రాశాడు వ్యాసుల వారే. సరే, ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఇక్కడ ఏం చేయబోతున్నాం? పురాణాలు వింటుండాలి అప్పుడప్పుడు. మనకు ఆ తర్వాత క్లాసు పురాణంలోంచి వచ్చేదే, మీకు కాదు, ఇంగ్లీష్ వాళ్ళకి. ఇంతకుముందు చెప్పాను భాగవత పురాణం, అవి వింటాం. అవి విని వాటి వలన ఏంటి ప్రయోజనం అంటే, కొంచెం కొంచెం నువ్వు ధర్మము అవన్నీ చేస్తూ అర్హతను పొంది బ్రహ్మజ్ఞానమునకు తయారయ్యి జ్ఞాన మార్గానికి రావాలి. ఇది లక్ష్యం. దీంట్లో ఇంకా తిరుగులేదు, ఎవరు ఏం చెప్పినా కూడా. ఇది మార్గం. అప్పుడు మనం జ్ఞాన మార్గంలోకి వచ్చాం. మీరందరూ వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఆ గురువు గారు చెప్పేది ఆశ్రయించి విని అత్యంత శ్రద్ధాభక్తులతోటి దీన్ని మనం గ్రహించుకోవాలి. వినాలి. మొదట వినుట చేత గ్రహించుకుంటాం, విన్నది జీర్ణం చేసుకుంటాం, జీర్ణం చేసుకున్నది అనుభవంలోకి తెచ్చుకుంటాం. అర్థమైందా? లిజన్, ఎసిమిలేట్ అండ్ ఇంప్లిమెంట్. కాబట్టి నేరుగా మనకు ఈరోజు మనం వినబోయే సదాచారం కూడా చాలా వేదాంతముతోటి వ్యావహారికము పారమార్థికము రెండు కలిసి చెప్పబడతాయి దాంట్లో. ఇది ఒక వ్యత్యాసమైన ప్రకరణ గ్రంథం అంటారు. ఇప్పుడు విషయం, ప్రకరణ గ్రంథాలంటే ఏమిటండి? ఆ తర్వాత వచ్చినటువంటి ఆచార్యులందరూ కూడా గురు పరంపరలో ఏం చేశారంటే, ఈ మొదట క్లాసులకు వచ్చే వాళ్ళకి, సత్సంగం శ్రవణం చేసే వాళ్ళకి ఏబిసిడీలు నేర్పించినట్లుగా చిన్న ఒక విషయాన్ని తీసుకొని ఒక చిన్న పుస్తకం రాశారు. వాటిని ప్రకరణ గ్రంథాలు అంటారు. అవి కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. ఉదాహరణకి మనం సహజంగా ఆచార్యులు ఏం చెప్తుంటాం, మేము తత్వబోధన విను మొదట అంటాం. అదేంటంటే రుడిమెంట్స్ అంటాం, బిగినింగ్. దాంట్లో పదాలన్నీ మీకు ఫెమిలియర్ అవుతాయి. జీవుడు అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, లింగదేహం అంటే ఏమిటి, పంచకోశాలు అంటే ఏంటి, ఇంద్రియాలు ఏంటి, వాటి అధిష్టాన దేవతలు ఏంటి, వీటన్ని టెక్నికల్ టర్మ్స్, సంస్కృత పదాలన్నీ చెప్పబడతాయి అక్కడ. అది కొంచెం వినంగా మొదట కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వాటిని వదిలేసి నేను అచ్చమైన తెలుగులో మాట్లాడాలంటే మొదటి విషయం, అచ్చమైన తెలుగు ఇప్పుడు నాకు రాదు. అక్కడ చాలా తెలుగు బాగా అనర్గళంగా కవిత్వాలతో మాట్లాడుతుంటారు ఎంతోమంది కదా. నేను ఆంధ్ర వదిలేసి 40 ఏళ్ళైంది ఇక్కడికి వచ్చి. కానీ ఏదో ఈ కొంచెం తమిళం గుర్తుండాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. కొన్ని క్లాసులు తీసుకోవడం వలన ఈ తెలుగైనా నాకు అట్లా గట్టిగా నిలబడింది. బాగుందా తెలుగు? అర్థమవుతున్నదా? సరే, థ్యాంక్స్. వాళ్ళు ఏం చేశారు, ఆ భాషల్లో కూడా రాశారు, సంస్కృతంలో కూడా రాశారు. ప్రకరణ గ్రంథములు చిన్నవి. ఉదాహరణకి పెద్ద ప్రకరణ గ్రంథం వివేక చూడామణి, 555 శ్లోకాలు. మనం ఈరోజు ఆరంభించి చూడబోయే ఈ సాధన సదాచారము, దీంట్లో 55 శ్లోకాలు ఉన్నాయి. 555 ఎక్కడ, 55 ఎక్కడ? చూద్దాం. 7 రోజులు దీన్ని పూర్తి చేస్తాం. ఇలా అనేకం ఉన్నాయి. ఇది విషయం, ఇంట్రడక్షన్ మనకు. దీంట్లో దీనిని మీకు ఇచ్చిన పేపర్లలో జిరాక్స్లో సదాచార అనుసంధానం అని ఉంది. కొంచెం విషయానికి వస్తున్నాను నేను ఇప్పుడు. సదాచారం అంటే ఇక్కడ వినండి, మొదట కొంచెం రాసుకోండి, కొంచెం వినండి. సహజంగా మనకు ఏంటి అర్థమవుతుంది సదాచారం అంటే, వాళ్ళు చాలా ఆచారం ఉన్నవాళ్ళండి, మడి ఆచారం వాళ్ళు.
సదాచార సంపన్నులు ఆ కుటుంబం వాళ్ళు. ముఖ్యంగా ఈ బ్రాహ్మలు వీళ్ళు అనేసరికి ఆచారాలు ఉంటాయి చాలా అని అంటాం. అవన్నీ కరెక్టే. ఇప్పుడు అవే చెప్పబోతున్నారు ఇక్కడ. ఆచారాలు మాకు చాలా తెలుసండి. మరొకటి ఏంటంటే, మీ ఊర్లో ఆచారాలు పక్క ఊర్లో ఆచారాలు వేరుగుంటాయి. ఒక జిల్లాకి వేరుగుంటాయి, ప్రాంతానికి వేరుగా ఉంటాయి కదా. అక్కడ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే విధానం ఇక్కడ వీళ్ళు చేసుకోరు. ఇక్కడ చేసిన వాళ్ళు కేరళలో చేయరు. ఇక్కడ కేరళ బార్డరే, ఈ తర్వాత కేరళనే ఇటు. అప్పుడు వాళ్ళవి అవన్నీ ఆచారాలే. వాళ్ళు అంటారు మేము ఇట్లా పెడతాం అంటారు, మేము ఇట్లా పెట్టుకుంటాం అంటారు. ఇవన్నిటినీ చెప్తే అప్పుడు మారుతూనే ఉన్నాయే, ఊరూరికి మారుతున్నాయే. ఇప్పుడు అవి చెప్పి మాకు ఏంటండి ప్రయోజనం? మేమందరం మీరు చెప్పినట్లుగా మారిపోవాలా? ఎవరు మార్చక్కర్లేదు, మారం. ఇక్కడ ఆచారం అంటే అవి కాదు. అవి కాలానికి తగినట్లు, దేశానికి తగినట్లు, మనుషులకు తగినట్లు మారతాయి. కానీ ఇక్కడ సదాచారం, ఆచారంలో సద్ ఆచారం. జాగ్రత్తగా వినండి. ఆచారాలని వాడేస్తాం. ఎందుకు? ఈ పుస్తకం రాసింది శంకరాచార్యులు వారు, అది చెప్పాలి మొదట. గ్రంథకర్త భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు. అందుకని ఆచారానికి ముందు సత్ అని పెట్టారు. నువ్వేమో అనుకుంటున్న లోకల్ ఆచారాలు, మీ కట్టు బొట్టు, మీ ఊరు పద్ధతులు, మీ భాష, అది వేరే. సత్ నీ ఆచారాలు సద్వస్తువును నీకు తెలియజేసేట్లుగా ఉంటే ఆ ఆచారాలు సదాచారాలు. సత్తుని తెలియజేయాలి. సత్ అంటే ఏమిటండి? సత్యం అంటే ఏంటండి? మాట్లాడటం కాదు. ఎప్పుడూ ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది, అందరిలోనూ ఉన్నది, అందరికీ తెలిసినది సత్యం. వేదాంతంలో వినుంటారు, కానీ ఆ ఒక్క పదాన్నే గంటల తరబడి మాట్లాడతాం. సత్. సరే, ఇప్పుడు అది అర్థం కాకపోయినా పర్వాలేదు. సత్ అంటే భగవంతుడు, సత్ అంటే పరమాత్ముడు. ఏ ఆచారాలు నిన్ను పరమాత్మకి దగ్గరగా తీసుకెళ్ళగలతాయో, ఏ ఆచారాలు నీకు ఆత్మదర్శనాన్ని ఇవ్వటానికి ఉపయోగపడతాయో, ఏ ఆచారాలు నీ అంతరంగమును, మనస్సును శుద్ధి చేస్తాయో అవి సదాచారములు. ఆ విషయం ఇంకా మనం లోతుగా వెళతాం. అనుసంధానం అని ఒక పదం ఉంది. అనుసంధానం అంటే కలవటం, జాయిన్ చేయటం. అనుసంధానం. భగవద్గీత ధ్యాన శ్లోకాలు చదివి, అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. గీతా ధ్యాన శ్లోకాలు ఉంది కదా. అనుసంధానం, రెండు విషయాలని అట్లా కలపటం, చేర్చడం. ఏ రెండు విషయాలు కలుపుతారు? ఏ రెండు కలవాలి? దేని గురించి అంటే, వ్యావహారికమైన ఆచారాలు చేస్తూనే బయట చేస్తాము, అవన్నీ కనపడతాయి, మారుతూ ఉంటాయి. కానీ మారినటువంటి పరబ్రహ్మ పరమాత్మతత్వముతోటి వీటిని కలుపుకోవాలి. కలుపుకుంటే మరి ఈ ఆచారాల యొక్క ఎఫెక్ట్ బ్రహ్మని మీద ఉంటుందా? ఉండదు. బ్రహ్మని మారడు కదా, పరమాత్మ మారతాడా? మారడు. మనం మార్చుకుంటాం. నాకు ఇప్పుడు ఈ దేవుడు ఇష్టం లేదండి, ఆయనకి ఎన్ని మొక్కుకున్నా నాకేమీ జరగలేదు, ఎన్నోసార్లు ప్రార్థించాను, ఎన్నోసార్లు ఆయన గుడికి వెళ్ళాను, అందుకని నేను దేవుని మార్చేశాను. ఇప్పుడు సెల్ ఫోన్ మార్చినట్టుగా మారుస్తారు జనాలు. వాళ్ళకి పక్కింట్లో ఎవరో వాళ్ళకి అక్కడికి వెళితే వాళ్ళకి బాగా జరిగిందిట, అన్నీ నెరవేరినాయిట, అందుకని నేను ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళకుండా ఈవిడో ఆయన దగ్గరికి వెళుతున్నా, ఆయన దగ్గర అంటాడు. ఇలా అది నీ బుద్ధి, అల్పమైన బుద్ధి. నీకు దేవుడు అంటే అర్థం కాలేదు కాబట్టి ఇట్లా మారుస్తుంటావు. ఎక్కడా మార్చక్కర్లేదు, ఎవరిని మార్చక్కర్లేదు. నువ్వు ఉన్నట్లే ఉండు. నీలో మార్పు రావాలి. నీలో అంటే నాలో. అందరూ వాడు చెప్పుకోవాలి. అందరు నీలో మార్పు రావాలి. సహజంగా కుటుంబంలో నువ్వు మారవు,
భర్త చేయి చూపించేస్తుంటాడు, ఈవిడ మారదండి, అదంతే ఆ ముఖం అంటాడు. ఆవిడేమో ఈయనంతే ఎప్పుడు కూడా మారడు. అట్లా ఎవరో మారాలనేది ఈ లోకంలో అసంభవం. అట్లాంటి ప్రయత్నం చెయ్యకూడదు, దానికోసం తల బాదుకోకూడదు, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఎవ్వరు మారరు, ఏది మారదు. అవన్నీ నీ చేతులు లేవు. నా మనసే నా చేతిలో లేదు, కానీ నా మనస్సు అండి అంటుంటావు. నీ మనసు నీ చేతిలో లేకపోతే మరి ఇంక వాళ్ళ మనసు, ఆవిడ మనసు నా చేతిలో ఉంటుందా? అసంభవమా? అసంభవం. అది ఆసక్తి అనుష్ఠానం అంటున్నాం సంస్కృతంలో. అది వల్లగాని ఒక ఇంపాసిబుల్ అండర్టేకింగ్. సంస్కృతం అశక్య అనుష్ఠానం అంటే ఇంపాసిబుల్ అండర్టేకింగ్. ఎట్లా అంటే కుక్క తోకరు వంకర కాబట్టి ఒకడు, కానీ నేను నేరుగా చేసేస్తానండి సాయంకాలం లోపల అన్నాడు. నువ్వు చేస్తూ ఉండు, సంవత్సరాలు గడిచిపోతాయి, అది నేరుగా అవ్వనే అవ్వదు ఏం చేసినా. అట్లా ఇక్కడ అలా కాదు. భగవంతుడు మారడు, ఆయన అట్లాగే ఉంటాడు. మనం మారాలి, ఆయన చెప్పింది విని అర్థం చేసుకోవాలి. మనకు ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే భగవంతుడు మనందరికీ బుద్ధి ఇచ్చాడు, ఆయన అప్పుడప్పుడు చంపలేసుకుంటాడట. వీడికి బుద్ధి ఇచ్చాను, వీడేమో ఆ బుద్ధిని ఉపయోగించట్లేదు, పాడు చేసుకున్నాడు. వాడి బుద్ధిని వాడు పాడు చేసుకుని కాకుండా లోకానికి నష్టాన్ని కలిగిస్తున్నాడు. అవునా కాదా? ఈ సైన్స్ అంతా ఏం కనుక్కుందండి? ఈ రోజుకి బాంబులు వేసుకుని యుద్ధం ఎన్ని రోజులు జరుగుతున్నది, ఎంతమంది పోతున్నారు. ఏమైనా ప్రాణం మీద ఎవరికైనా వాళ్ళకి ఒక అక్కర ఉంది, అక్కరంటే తమిళం, వాళ్ళకి ఏదైనా ఉందే? ఇంకోటి మనుషులు ప్రాణానికి లెక్కే లేదే. వాళ్ళ మతము, వాళ్ళ పట్టుదలలు ఏంటో చెప్తాడు. ఏదైనా కూర్చొని మాట్లాడుకో, చంపుకోవడం వల్ల ఏమొస్తుంది? ఇదండి టెక్నాలజీ ఈ రోజు వరకు. అది వాళ్ళు అక్కడ కొట్టుకుంటే మనకి ఇక్కడ గ్యాస్ రేటు పెరిగిపోయింది కదా, మరి దేశం అంతా ఎఫెక్ట్ అవుతాయి కదా. అందరం కలిసి ఉండాలి, ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అంటాడు, అన్నీ అంటాడు. అందరూ స్వార్థ బుద్ధులే. ఎందుకంటే ఎవరికి విశాల బుద్ధి, ఈ జ్ఞానం లేదు కాబట్టి, ప్రపంచ జ్ఞానం ముఖ్యంగా పెట్టుకున్నారు కాబట్టి అది అట్లాగే ఉంటుంది. సరే, మనం దాన్ని గురించి బాధపడకుండా మనం ఏం చేయాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా లక్ష్యం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అట్లా అని చెప్పి కేర్లెస్గా ఉండవు, అన్నీ చేస్తాం, అందరికీ మంచి చేస్తాం, చుట్టూ ఉండే విషయాల గురించి ఆలోచిస్తాం. సమాజ బాధ్యత, కుటుంబ బాధ్యత మనలో ఉంది. సరే, విషయం ఏమిటి? చిన్న చిన్నగా సబ్జెక్టులోకి వస్తున్నాం. సదాచారం అనుసంధానం. ఆదిశంకరాచార్యులు వారు రాసినటువంటి ఈ చిన్న ప్రకరణ గ్రంథం. నా గురువు గారు స్వామి అనుభవానంద సరస్వతిని, ఎవరి దగ్గరైతే నేను చదివానో ఆయన చిన్నప్పుడు అంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడే ఆయన చాలా స్కాలర్, చాలా చదివారు. ఆయన ఈ పుస్తకానికి, ఇది ఎవరు ఎక్కువ మంది చెప్పరు దీన్ని, ఇది తెలియదు కూడా చాలామందికి. తెలియదు ఎందుకు చెప్పరు ఏంటో అని. మా గురువుగారు మొదట ఆయన కామెంటరీ రాసిన పుస్తకం ఇది, చాలా సంవత్సరాల కిందట. సరే, అందువల్ల నేను తమిళంలో తీసుకున్నాను ఒకసారి దీన్ని. సరే, తెలుగు క్యాంప్ అన్నారు, ఇక్కడ కూడా మళ్ళీ చెప్తామని ఆశ వచ్చింది. మీరు వచ్చారు వినటానికి. ఈ సదాచారంలో ఇప్పుడు మొదటి శ్లోకాన్ని మనం ప్రారంభిస్తాం. నేను చదువుతాను, మీరు తిరిగి చెప్పండి. సచ్చిదానందకందాయ జగదంకురహేతవే సదోదితాయ పూర్ణాయ నమోనంతాయ విష్ణవే. తలుపు పూర్తిగా మూసేయండి చివర మీరు, ఇంకెవరు రారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ మనం పాడితే అక్కడ వినపడకూడదు.
మూసే. సహజంగా ఏ గ్రంథం ఏ ఆచార్యులు వారు రాసినా కూడా మొదట కింద రబ్బర్ వేసు మంగళాచరణ శ్లోకాన్ని రాస్తారు, ప్రార్థనా శ్లోకాన్ని రాస్తారు. ఆ దృష్టిలో ఇక్కడ భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు వేదాంత ఆచార్యులైనప్పటికీ కూడా, అద్వైత వేదాంత ఆచార్యులైనప్పటికీ కూడా, సన్యాసి అయినప్పటికీ కూడా, ఆయన పుస్తకాలలో కూడా అక్కడక్కడ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు దాంట్లో, కానీ ఈయన యొక్క ప్రారంభ ధ్యాన శ్లోకం అని చెప్పచ్చు, దీన్ని మంగళాచరణ శ్లోకం అని చెప్పచ్చు, శాంతి శ్లోకం అని చెప్పచ్చు, ప్రత్యేకంగా ఉంటాయి శంకరాచార్యులు వారి. ఆయన దాంట్లోనే దేవుణ్ణి తెస్తాడు, గురువుని తెచ్చేస్తారు, వేదాంతాన్ని తెచ్చేస్తారు. నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క శ్లోకాన్ని నేను 7 రోజులు మాట్లాడచ్చు మీతో, అంతా దాంట్లోనే చెప్పేశారు. అట్లా చేయకండి స్వామి, పుస్తకం పూర్తి చేస్తాం సరేనా. అంత చక్కటి మంగళాచరణ శ్లోకం. ఆశ్చర్యం వేస్తుంది ఈ శ్లోకంలో చూస్తే. నమస్కారాలు చెప్తున్నారు, నమః. ఆ నమః అనేది 2వ లైన్లో ఉన్నది మధ్యలో. ఆ ఒక్క నమఃను అన్నిటికీ చేర్చుకోవాలి. మొదట జనరల్గా మీనింగ్ని చెప్తాను పైన, అసలు ఏమిటి అనేది తర్వాత కొంచెం లోతుగా చెప్తాను. సచ్చిదానందుడైనటువంటి ఆ పరమాత్మకు నమస్కారాలు. ఈ నమః అనేటువంటిది సచ్చిదానందాయ, ఆనందాయ, శివాయ, కృష్ణాయ అట్లాగే చెప్తాం. అదే దేవ్యై అంటాం సంస్కృత పరంగా. దాన్ని 4వ విభక్తి అంటారు గ్రామర్లో. ఆ దేవుడికి, ఆయనకు, ఆమెడకు అని. సచ్చిదానందాయ, సచ్చిదానంద స్వరూపుడైన ఆ దేవుడికి నమస్కారాలు. సచ్చిదానందుడు మాత్రమే, సచ్చిదానంద కందుడైనటువంటి కంద ఆయనకు నమస్కారాలు. జగదంకురహేతువైనటువంటి ఆ పరమాత్మకు నమస్కారాలు. సదా ఉదితాయ, ఎప్పుడూ ఉదయించే ఉంటాడుట, అస్తమించడం అనేది లేదు. అటువంటి దేవుడికి పూర్ణాయ నమః, అన్నిటికీ నమః చేర్చుకోవాలి. మొత్తం 7 ఏమొస్తాయి చూడండి. పూర్ణాయ అంటే ఏ కొరత లేని, ఏ లోటు లేని, నిండుగా ఉన్నటువంటి వాడు. అది వాడ ఆమెడ ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు, పోతుంది తర్వాత. కానీ ఇష్టదైవము భక్తి వచ్చినప్పుడు అది ఉంటుంది. నేను దేవి భక్తురాలను, లేక తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడను ఏదో చెప్తాం. అక్కడ లింగ భేదం ఉంటుంది, కానీ నిజంగా పోయి చూస్తే సత్యంలో విచారణ చేసినప్పుడు లింగ భేదాలన్నీ పోతాయి. వేదాంతం వినంగా అది అర్థమైపోతుంది. వ్యావహారికంగా ఉంటే ఉండొచ్చు, కానీ అంతరంగంగా అర్థం చేసుకుంటే భేదం ఉండదు. కానీ ఇప్పుడు ఇక్కడ అన్నీ కూడా ఈ పుంలింగములే వచ్చినాయి, పురుషలింగములే చెప్పబడుతున్నాయి. అంటే దేవుడు అంటే మగవాడండి. ఇవన్నీ చిన్న చిన్న పిల్లల క్వశ్చన్లు లాగా, ఇక అవన్నీ దాటి వచ్చేసాం మనం, కానీ గుర్తు చేస్తున్నాను. ఆయన మగవాడు కాదు, ఆడవాడు కాదు. వేదాంతం ఏం చెప్తుందంటే అలింగ, లింగభేదం లేదు అక్కడ. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రార్థన కాబట్టి మనకు అర్థం కావాలి కాబట్టి. కానీ ఈ పదాలు చూస్తే అట్లా ఉన్నాయి. అనంతాయ నమః, విష్ణవే నమః. మీరు అవి మొత్తం కౌంట్ చేయండి, ఎన్ని వస్తాయి చూడండి. చివరి నుంచి వచ్చామంటే విష్ణవే నమః, అనంతాయ నమః, పూర్ణాయ నమః, సదుదితాయ నమః, జగదంకురహేతవే నమః, సచ్చిదానందకందాయ నమః. ఓకే, 7 6 వచ్చినాయి. దీంట్లో మీకు తెలిసినటువంటి ఒక పదం ఏంటంటే విష్ణు. ఆయనే కదండి. శంఖచక్ర గదాబ్జ శోభిత దివ్య చారు చతుర్భుజం. కానీ ఇక్కడ అద్వైత వేదాంత ఆచార్యులు రాసేది ఆ
పాల సముద్రంలో ఆ పాము మీద ఆదిశేషుడి మీద పడుకున్న 4 చేతులు ఉన్నటువంటి ఆ విష్ణు అని అర్థం కాదు. నువ్వు అలా అనుకుంటే అనుకో, తప్పు లేదు. దేవుడికి రూపం లేదని చెప్తుంటే మళ్ళీ శంఖం ఏంటి, చక్రం ఏంటి, గద ఏంటి, పద్మం ఏంటి? ఇది నచ్చదు కొంతమందికి. వేదాంతం బాగా చదువుతున్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. ఇలా చెప్పడం చేత దేవుని కించపరచలేదు, అన్నీ ఆయన ఏం చెప్తున్నప్పుడు ఇంకా అసలు ఈ భేదం ఎందుకు? నీ కళ్ళు, నీ ముక్కు, నీ చెవులు, నీ తల అన్నీ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదం చెప్తున్నప్పుడు నీకెందుకు అర్థం కాదు? అర్థం కాదు అందరికీ. అందరికి అర్థమైతే అందరూ రావచ్చుగా వేదాంతం రిట్రీట్కి. రారండి. సమ్మర్ హాలిడేస్లో గాంగ్టాక్ బ్యాంగ్టాక్ ఏంటది ఊర్లో, నాకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు. సింగపూర్, మలేషియా వెళ్ళారండి హాలిడేస్లో. ఇప్పుడంతా హాలిడేస్ అంటే చిన్న చిన్న ఊర్లు వెళ్ళకూడదు, ప్రిస్టేజ్, పెద్ద పెద్ద ట్రిప్. వాళ్ళు ఏర్పాటు కూడా చేస్తున్నాడు, మనం ఏం కష్టపడక్కర్లేదు. 35,000 ఏదో చెప్తాడు, 1,00,000 అన్నీ వాడే అరేంజ్ చేస్తాడు. అట్లా వెళ్ళి ఇట్లా రావటమే. వసతులు ఉన్నాయి. కానీ ఇలా సత్సంగానికి, రిట్రీట్కి, సాధనా శిబిరానికి రావడం అంటే ఎంతో భాగ్యం చేసి ఉండాలి. ఎంతంటే చెప్పలేనంత పుణ్యం చేసి ఉండాలి. మీరే నమ్మరు. మీకు ఊరికి ఆయన అట్లాగే అంటుంటారులే, స్వామిని గారు అట్లాగే అంటుంటారు. తెలుస్తుంది ఒకరోజు మీ ఇంట్లో మీకు తెలిసి ఎవరికైనా ఈ వేదాంతం మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా ఒకసారి ఉంటుంది. భార్యాభర్తలు వచ్చారు కొంతమంది, జనరల్గా చెప్తున్నా, మీ తాతగారు, మీ అమ్మమ్మ గారు, మీ బామ్మగారు ఏదో వాళ్ళు భక్తి చేశారు, మంచిగా ఉన్నారు అని తెలుసు, కానీ వేదాంతాన్ని విని శ్రవణం చేసి జీవన్ముక్తులైనారు అనేది ఉన్నారా? రేర్, అరుదు. అటువంటి ఎట్లాగో ఆ కుటుంబంలో ఎక్కడ పుట్టామో ఏంటో, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాం దక్షిణామూర్తి స్వామి ముందు. ఇట్స్ నాట్ ఏ జోక్. ఇది సాధారణ విషయం కాదు. ఎంతో పుణ్యం చేశారు, మీకు గుర్తుండదు, మీకు తెలియదు. మన పుణ్యపాపాల అకౌంట్ మనకు తెలియదు. దేవుడు అట్లా పెట్టాడు దాన్ని. ఏం తెలియదు మనకు అవి. మనకు తెలిసిందల్లా నేను ఇప్పుడు ఏం చేయాలి. నాకు కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, ఏం వినాలి? కేవలం టీవీలో సీరియల్స్ వింటమేనా, లేక సత్సంగం వినాలా వద్దా? ఓన్లీ మాల్కి, సినిమా హాల్కి వెళ్ళటం గోల్మాల్ అవటమేనా, లేక ఎక్కడైనా గుడికి, అక్కడికి దేవాలయానికి వెళ్ళి ఇట్లా గురువుని దర్శించాలి? చాయిస్ ఈజ్ యువర్స్, నాట్ యువర్స్ కూడా. చాయిస్ నాది, ఎన్నిక నాది. తెలుగులో ఏమంటారు? ఎన్నిక నాది. చాయిస్ అందరికి అర్థమవుతుంది. నా చాయిస్. ఈ చీర, ఈ శారీ నా చాయిస్. ఈ సెల్ ఫోన్ నా చాయిస్. అన్నిటికీ ఉంది కదా, చాయిస్ నీదే. అందుకని మనుష్య జన్మను సార్థకం చేసుకోవాలా, నిస్సార్థకం చేసుకోవాలా, చాయిస్ ఎవరిది? ఎవరి చేతిలో లేదు. పూర్తిగా 100కి 200% నా చేతిలో ఉంది. అలాంటి సంకల్పంతో ఉండాలి. ఇంక మళ్ళీ వెనక్కి చూడటం, బలహీనంగా ఆలోచించడం ఇవేం ఉండకూడదు. నో డౌట్, సందేహమే ఉండకూడదు. కాబట్టి సరే, ఎక్కడి నుంచి వచ్చాను? విష్ణు. ఇక్కడ ఇప్పుడు పదాలకి కొంచెం లోతుగా నిజమైన అంటే పారమార్థిక అర్థాన్ని చూడాలి. ఎందుకు ఇంత లోతైన పదాలు వాడి ఇక్కడ ఈ మొదటి శ్లోకాన్ని మొదలుపెట్టారంటే, బాబు నేను తర్వాత చెప్పబోయే అన్ని శ్లోకాల్లో అన్ని విషయాలు చివరికి తెలుసుకోవలసింది ఇదే. అందుకని మొదటే నేను ఆ సత్యానికి నమస్కారం చేస్తున్నాను. ఆయన శంకరాచార్యలో రాస్తూ ఆయన ఫస్ట్ పర్సన్ సింగులర్గా ఆయన నమః, నమః అంటే నేను నమస్కారం, నేను చేస్తున్నాను నమస్కారం, నమః. అర్థమైందా? నుమః అంటే మేమందరం చేస్తున్నాం, ప్లూరల్, బహువచనం. అంటే ఆయన 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 సమర్పించుకుంటున్నారు. మనల్ని మనం ఆత్మకు సమర్పించుకోవాలి. నేనే ఆత్మ కదండి. నువ్వు ఆత్మని తెలుసుకుంటే సరే. ఆత్మని తెలుసుకునేంత వరకు నువ్వు అహంకారంతో ఉన్నటువంటి ఐ యామ్ సో అండ్ సో
నేను ఆడదాన్ని, నేను మగవాడిని, నా పేరిది, నా ఊరిది, నా కులం ఇది, నా గోత్రం ఇది అని అనుకుంటున్నావుగా. అట్లా అనుకుంటూ పెరిగాం. అది ఎవరికి అనిపిస్తున్నాయి అవన్నీ అహంకారానికి అనిపిస్తున్నాయి. ఈగో అంటారు దాన్ని. అది నిజము కాదు కానీ అనిపిస్తున్నది. ఎండమావులు నిజం కాదు కానీ కనిపిస్తున్నాయి. అట్లా అప్పుడు అహంకారం అని నువ్వు అనుకుంటున్నావే, అది నిజం కాదు. కాబట్టి ఆ అహంకారాన్ని నువ్వు ఆహుతి చేయి, సమర్పించు. నమః అంటే నేను ఈ శరీరాన్ని కాదు, ఈ అహంకారం నేను కాదు. సహజంగా నమస్కారం అండి, నమస్కారం. నమః అంటే అది వేరే. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది కూడా నమః అంటే దేవుడికి నమస్కారం అనే ఒక అర్థం. నా మమ, ఇక్కడ నాది అంటే ఏమి లేదు, నేను అనేదే లేదు. అందుకని ఆహుతి చేసేప్పుడు కరెక్ట్గా ఓం అగ్నయే స్వాహ, అగ్నాయ ఇదం నమమ, ఇది నాది కాదు, నీకు ఇచ్చేస్తున్నాను. వరుణాయ స్వాహ, వరుణ ఇదం నా మమ, ఇది నాది కాదు. ఆ నా మమలో నుంచి వచ్చింది నమః. అది నమస్కారం అవుతున్నది, సమర్పణం అవుతున్నది. అసలు నమస్కారం అంటేనే సమర్పణం. ఇంకో విధంగా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూసి నేను నమః అంటే నాలో ఏదైతే చైతన్యం భగవత్ స్వరూపం ఉందో అదే నేను నీలోనూ దర్శిస్తున్నాను అని భావనతో. అందుకని గుండె దగ్గర కరెక్ట్గా ఇట్లా పెట్టి మన దేశంలో మాత్రమే ఈ నమస్కారం. మనల్ని చూసి వాళ్ళు కూడా కొంతమంది చేస్తారు. మనం అక్కడికి వెళ్తే చేస్తారు, వాళ్ళు ఇక్కడికి వస్తే చేస్తారు. లేకపోతే వాళ్ళకి వేరే కదా, ఇది ఎవరు చెప్తారు, ఇట్లా ఎవరు అనరు. ఇంకోటి కాళ్ళ మీద పడటం, కాళ్ళు నమస్కారం చేయటం అనేటువంటి అసలు వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు ఇక్కడికి ఎవరైనా వచ్చినా కూడా అది అలవాటు పడటానికి చాలా టైం పడుతుంది. నేను మా స్వామి వారి దగ్గర చదివేటప్పుడు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు వస్తుంటారు. పెద్ద పెద్ద ఆశ్రమాలు అన్ని చోట్ల ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఆ బ్రహ్మచారుల్లో చదివే వాళ్ళల్లో ఒక ఆయన ప్రతి సంవత్సరం ఉంటుంటారు, వేరే వేరే దేశాలు వచ్చి చదువుతారు. వాళ్ళకి పుణ్యం, వచ్చారు అక్కడ పుట్టిన. మొదట కొంతకాలం వాళ్ళకి ఇలా ఒక మనిషికి నమస్కారం చేయడం అంటే చాలా కష్టం. అదేంటి ఇంకొకళ్ళ కాళ్ళ దగ్గర నేను నమస్కారం చేయటం. అందుకని వాళ్ళకి తల్లి కానీ తండ్రి కానీ అక్కడ గురువు అని ఇట్లా నమస్కారం లేదు. మ్యాక్సిమం వెళితే ఆ చర్చికి వెళ్ళాడంటే ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని ఇట్లా అనేస్తాడు. అంతేగాని ఆ ఫాదర్ మీద కానీ ఆ ప్రీస్ట్ మీద గౌరవం కానీ నమస్కారం ఉండవాళ్ళకి కానీ ఇక్కడ సన్యాసిని చూస్తే, స్వామిని చూస్తే, గురువుని చూస్తే పొద్దు నుంచి రాత్రి దాకా ఎన్నిసార్లైనా నమస్కారం. అట్లీస్ట్ పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి చేసి నడుములోంచి మోకాళ్ళు విరగొట్టుకొని కింద చేస్తాం కదా. ఏమిటి అక్కడ అర్థం అంటే ఎంత నువ్వు నమస్కరిస్తుంటావో అంతకు వినయుడు అయిపోతావు. మన అహంకారాన్ని బలహీనపరచాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎన్నో సంవత్సరాలు ఆ గురువు సాన్నిధ్యంలో ఉండి గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ వింటూ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లన్నిటికీ మనం వాషింగ్ మిషన్లో వేసి రుద్దినట్లే అట్లా కడిగేస్తారు మనల్ని. కొన్ని నేరుగా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా ఉంటాయి. టీచింగ్ సత్సంగం చేసేప్పుడే ఉంటాయి, గురువు సేవ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా తెలుసుకుంటాం. అందుకని గురు సేవ దొరకటమే కష్టం. అసలు గురువు ముందుకు వెళ్ళటానికి, గురువుని చూడటానికి మనకు అదృష్టం ఉండాలి. ఇవన్నీ దొరికి కూడా మన అహంకారాన్ని సమర్పణం చేయాలంటే ఇంతకంటే ఇంకొక మార్గం లేదు. దేవుడి దగ్గరైనా చెయ్యి, గురువు దగ్గరైనా చెయ్యి. దేవుడి దగ్గర చెయ్యి అంటే ఏమార్పేసి చేస్తాం, మనం మోసగిస్తాం. ఆయనకి తెలియదు కదా, ఆయన మాట్లాడడు కదా, ఆయన చూడడు కదా. నేను ఎక్కడ పెడితే ఆయన అక్కడే ఉంటాడు. నిన్న పెట్టిన ఆయన అట్లాగే ఉంటాడు కదా. దక్షిణామూర్తి ఎన్ని సంవత్సరాలు అట్లాగే ఉన్నాడు. మనం ఏదో అలంకారాలు మారుస్తున్నాం. అందుకని ఏం చేస్తామంటే ఆయనకి తెలియకుండా రహస్యంగా ఏవో చేస్తాం. అహంకారం చూపిస్తాం, కోపం చూపిస్తాం, కోపతాపాలు అన్నీ చూపిస్తాం. గుళ్ళోనే పోట్లాడతాం, గుళ్ళోనే తిడతాం, గుళ్ళోనే కొట్టేస్తాం. క్యూలో కొట్టుకుంటారా లేదా? క్యూలని ఉల్లంఘించి దాటి వెళ్తుంటారా లేదా? మన గుళ్ళల్లో, పెద్ద పెద్ద గుళ్ళలో ఎంత గలాట అండి. ఎందుకు వస్తుంది అదంతా అంటే అసలు ఇక్కడ దేవుడు ఉన్నాడే, నేను ఇక్కడ మాట్లాడచ్చా, ఇట్లా ప్రవర్తించచ్చా అనే స్పృహే లేదు. ఏదో పామరులు చేస్తున్నారంటే ఓకే. విలేజ్ పీపుల్ అండి అంటే చూడండి మీరు నెక్స్ట్ టైం 10,000 రూపాయల పట్టు చీర కట్టుకుంటుంది.
గయ్యాళిలాగా అరుస్తుంది గుళ్ళో. చక్కటి పెద్ద బట్టలు కట్టుకొని వస్తాడు, పంచెలు అన్నీ. తిట్టేస్తాడు ఏదైనా చిన్నది జరిగితే, కొంచెం అధికారి అయితే. అసలు నువ్వు ఎట్లా నోరు తెరుస్తావు గురువు ముందు, దేవుడి ముందు? ఆ దేవుడు మనకు నేరుగా ఇట్లా చేయటం గురువు కావాలి. గురువు లేకుండా కేవలం దేవుడు గుళ్ళని భక్తి వలనే ఒక మనిషి అహంకారాన్ని త్యాగం చేయలేడు, జ్ఞానాన్ని పొందలేడు. జ్ఞానం పొందలేదు కాబట్టి ముక్తిని పొందలేడు. అప్పుడు మళ్ళీ పుట్టు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. కంటిన్యూ యువర్ మెర్రీ గో రౌండ్ జైంట్ వీల్లో. ఆ తర్వాత కొంతకాలం తర్వాత తెలుస్తుంది, సారీ గో రౌండ్. ఎందుకు పుట్టాను, ఈ కష్టాలని, నాకు ప్రాబ్లమ్స్ ఒకటి మీద ఒకటి వస్తూనే ఉన్నాయి. దేవుడా నేను తట్టుకోలేను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఇవన్నీ వస్తాయి. అజ్ఞానం ఉన్నంత వరకు ఇవన్నీ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అందుకని ఎంత తొందరగా అజ్ఞానం నుంచి బయటకు వచ్చాయి. ఎట్లా వస్తానండి? ఊబిలో దిగున్నవాడు ఎట్లాంటి వాడంతటి వాడు బయటకు వస్తాడు? బయట ఎవరో గట్టు మీద ఉండి చెయ్యి చూపించి అతడి చెయ్యి పట్టుకోవడానికి నువ్వు సిద్ధమైతే, సపోజ్ నువ్వు నేను చెయ్యిస్తాను అతను లాగకపోతే అని అపనమ్మకం ఉందంటుకో, ఎట్లా? ఆయన లాగకపోతే నువ్వు పోబోతున్నావు, ఇంకా నీకు ఛాన్స్ లేదు, వేరే అవకాశం లేదు. కానీ అప్పుడు కూడా మనం చెయ్యవనంటే ఎంత దురదృష్టం. దేవుడు మనకెప్పుడు చెయ్యిస్తున్నాడు, కానీ మనం ఆయన చెయ్యిని పట్టుకోవట్లేదు. నిజంగా పట్టుకుంటే భయం ఉండకూడదు. భక్తి ఉన్న చోట భయం ఉండదు, భక్తి ఉన్న చోట బార్గెనింగ్ ఉండదు, బేరం ఆడటం ఉండదు. ఇవి రెండే లక్షణాలు. నాకు భక్తి ఉన్నదంటే భయం ఉండకూడదు, భక్తి ఉన్నదంటే బేరం చేయటం అనేది లేదు. బేరం అంటే ఏంటి? ఆయన దగ్గరికి వెళ్ళి నా జుట్టు ఇస్తాను, నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వు. అదేంటి? జుట్టుకి ఉద్యోగానికి ఏంటంటే సంబంధం? నీ మొదలష్టమైనటువంటి జుట్టు వేస్ట్, ఆయనకి దేనికి ఉపయోగపడదు. విద్దులు చేసుకోవడానికి వాళ్ళు అమ్ముకుంటారు అంతే. కానీ జనం చూసారా, ఇవన్నీ కేవల పరీక్ష చెప్పడానికి కాదు, వాళ్ళని చేయనండి ఆ భక్తులు, ఆ లెవెల్లో ఉన్నవాళ్ళు. మనం అట్లా దాటి వచ్చాం. మన పని ఇప్పుడు అది కాదు, అతి వేగంగా సదాచారానుసంధానం చదవాలి. సచ్చిదానంద కందాయ అన్నారు. ఈ పదాలని విన్నారు చాలాసార్లు, సత్సంగాల్లో వివరంగా విన్నారు, మహావాక్య విశ్లేషణలో విచారణలో విన్నారు కదా. లైట్గా చెప్తాను. 3 పదాలు, తర్వాత 4వ పదం. ఈ కందాయ అనే పదం సదాచారంలో ఈ చోట స్పెషల్ అండి, అండర్లైన్ చేయండి. మీకు ఏ ఉపనిషత్తులోనూ రాదు ఆ పదం, ఉపనిషత్తులు కూడా రాదు, కానీ శంకరాచార్యులు ఇక్కడ వాడుతున్నారు. మొదట ఆ పదాన్ని తీసుకొని చెప్తా. మనకు తెలిసిందే దుంపకూరల్లో కంద ఉంది కదండి, అదే ఇక్కడ కంద. అదేంటండి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆయన? ఆయనకి కందకూర అంటే ఇష్టమా? ఆ దుంపల్లో కంద పెద్దది కదండి, ఇంతింత కూడా వస్తాయి. వేరే దేశాల్లో ఏముందో తెలియదు, మన దేశంలో కంద ఇంత పెద్దది. స్పెషాలిటీ ఏంటి? ఈ దుంపకూరలు ఏవైనా సరే అది అట్లా ఉండి దాంట్లో నుంచే మరొక దుంప వస్తుంది, దాంట్లో నుంచే మరొక దుంప వస్తుంది. దానికి విత్ అక్కర్లేదు, చూసారా? ట్యూబర్స్ అంటారు ఇంగ్లీష్లో, దుంపలు అట్లా 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 పెరిగిపోతూనే ఉంటాయి. నువ్వు తీయకపోయినావు అంటే కొన్ని పెరుగుతుంటుంది. ఇన్ని బంగాళదుంపలు వస్తాయి, ఒకటి పెట్టు, దానికి అక్కడక్కడే ఉంటాయి వేర్లు, అట్లా వచ్చేస్తుంది. విత్ ఎక్కడ? నువ్వు ఎక్కడ కోసినా విత్తే. అది ఇట్లా కట్ చేసి ఇంత కొంచెం పెట్టినా సరే ఆ తోలు ఉంటే చాలు మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఇదేం మనకు తెలియజేస్తుందంటే, జగదంకుర హేతవని తర్వాత ఒక పదం చెప్పారు చూడండి. ఈ కనపడుతున్నటువంటి భౌతికమైన నామరూప దృశ్య ప్రపంచం అంతా కూడా ఆ సచ్చిదానంద కందంలోంచి వచ్చింది. అర్థమైందా? ఇన్ని వెరైటీలు
ఎన్ని వెరైటీలు, లెక్కలేనన్ని చెప్పగలం. ఇక్కడ మీరు ఇంతమంది ఎవరు ఒకళ్ళు ఇంకోలాగా లేరు లేరు. ఎన్ని జీవరాశులు, ఎన్ని రకాలు. అబ్బా, ఆ పూలు చూస్తే రకరకాలు, ఆ సీతాకోక చిలుకలు చూస్తే, ఆ రామచిలుకలు ఎన్ని రకాలండి, ఎన్ని రంగులండి. భగవంతుడి యొక్క విభూతి. కళ్ళు తెరిస్తే భగవంతుడి విభూతి. అంతయు నీవే హరిపుండరీకాక్ష అని ఆ పాటల్లో ఇవే చెప్తాడు. భక్తుడికి ఆ భావన వచ్చేసింది, విశ్వరూపం మొత్తం. అనంతరూప అనంతనామ ఆదిమూల జగదంకురహేతవే. ఆదిమూలం, అన్నిటికీ మూలం, ఒకే మూలం. రకరకాల మూల ఆరిజన్స్ లేవు, ఒకే చోట, ఒకే సెంటర్. ఆ సెంటర్ ఎట్లాంటిదంటే సచ్చిదానందం. అదేంటంటే అసలు దాని గురించి చెప్పండి. ఆత్మ గురించి, బ్రహ్మ గురించి, పరమాత్మ గురించి, ఇవన్నీ ఒకటే పదాలండి. శాస్త్రం అసలు చెప్పలేదు, మాటలు లేవు దానికి. కానీ మరి వీడు ఎట్లా నేర్చుకొని అర్థం చేసుకొని పైకి వస్తాడు? ఏదో ఒకటి పదం చెప్పాలి కదా. అందుకని 3 పదాలు వాడుతుంది. ఇది మహావాక్యం లాంటిది. ఈ శ్లోకమే మహావాక్యం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఎప్పుడు ఉండేది, త్రికాల అబాధితం తత్ సత్యం యద్ త్రికాలే అపి అస్తి. కొంచెం సంస్కృతం ఇట్లా మాట్లాడుతుంటాను మధ్య మధ్యలో. నిద్ర వచ్చిన వాళ్ళు నిద్ర పోకండి, తెలుగు చెప్తున్నాను కదా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఏదైతే ఉందో అది సత్యం. మాట్లాడేది మాత్రమే సత్యం కాదు, అదొక పక్కన సత్యం చెప్పాలి, అబద్ధం చెప్పాలి, అది వేరే. ఇక్కడ అసలు ఏది ఎప్పుడు ఎప్పుడు, అసలు ఎప్పుడు అనేది తప్పు. దేవుడి దృష్టిలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడంటే ఆయన నవ్వుతాడు. అప్పుడేంటి, ఇప్పుడేంటి, ఎప్పుడేంటి. అందుకని అసలు ఎప్పుడు అనేది కూడా తప్పు, మనకు అర్థం కావడం కోసం. ఎందుకంటే మనకుంది కదా, పోయిన సంవత్సరం అండి, వచ్చే సంవత్సరం అండి, ఇట్లా అంటాం కాబట్టి మన బుద్ధిలో కాలం అనేది గణిస్తున్నాం కాబట్టి మన కోసం. కానీ నువ్వు అర్థం చేసుకొని కాలాతీతుడివి కావాలి. నువ్వు కాలాతీతుడు కావాలంటే కాలాతీతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకోవాలి. సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేదండి. ఎల్లప్పుడూ ఉండేది మాత్రమే కాదు, అన్ని చోట్ల ఉండేదండి. అర్థమైందా? అన్నిటి యందు, అన్ని చోట్ల, అన్ని వేళల. అది ఇంకా ఇంకా రకరకాలుగా వేదాంతం వింటప్పుడు మనకు అర్థమవుతుంది. ఉన్నదండి, ఏంటి ప్రయోజనం? రాయి కూడా ఉంది, కొండ కూడా ఉన్నది, ఈ చైర్లు కూడా ఉన్నాయి మీరు కూర్చున్నవి, ఏంటి ప్రయోజనం? కానీ ప్రాణమున్న జీవుడునైన నేను, వేరే జీవులు అవి ఇట్లా వినలేవుగా, ఇవి అర్థం చేసుకోలేవుగా. ప్రాణమున్న మనుష్య శరీరం ఉన్న జీవుడు మాత్రమే కదా వేదాంతానికి, సాధన శిబిరానికి వస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ ఇంద్రియములు, శరీరము అన్నిటితో పాటు బుద్ధి అనేటువంటి ఒక స్పెషల్ ఫ్యాకల్టీ, ఒక అత్యద్భుతమైన గిఫ్ట్ మనకు భగవంతుడిచ్చిన బుద్ధి. ఆ బుద్ధి ఉండట చేత నేను ఎవరునని అర్థం చేసుకోగలను. మరి ఏ జీవరాశి వినలేదు, తెలుసుకోలేదు. అందుకని మనిషి జన్మకు అంత ముఖ్యత్వం. జంతువునాం నరజన్మ దుర్లభం. 74 లక్షల రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయట, రకాలు. దాంట్లో మనుషుడు, అది గుర్తించాం మనం. గుర్తించబట్టే ఏం చేయాలో చేస్తున్నాం, ఏం చదవాలో అది చదువుతున్నాం, ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చాం. చిత్, ఇప్పుడు కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో, చైతన్యం. రాయికి నాకు తేడా ఉందిగా.
రాయి ఉన్నది, కానీ తను ఉన్నదని రాయికి తెలీదు. ఈ క్లిప్పు ఉన్నది, కానీ క్లిప్పుకి నేనున్నాను, నేను పింక్ కలర్లో ఉన్నాను, గురువుగారు అందరికీ చూపిస్తున్నారు ఈరోజు నన్ను అని చెప్పి దానికి అహంకారము లేదు, బుద్ధి లేదు, ఏమీ లేదు, కానీ ఉన్నది. కానీ మనం అట్లా కాదు. నేను ఉన్నాను నాకు తెలుసండి. తెలుసా తెలీదా? ఎవరికి డౌట్ లేదుగా. నేనున్నాను కానీ నాకు తెలియట్లేదు, నువ్వు చెప్పు కొంచెం అడుగుతారా పక్కన కూర్చున్న వాళ్ళని? మొగుడు భార్యను అడుగుతాడా? భార్య మొగుడిని అడగదుగా. ఎప్పుడు అడగలేదు, ఒక్కసారి కూడా. కరెంటు పోయినంత చీకటిగా ఉన్నా అడగలేదు, ఎప్పుడు అడగలేదు. నేను ఉన్నానా లేదా నువ్వు కొంచెం చెప్పిన అడిగాడంటే నువ్వు మాట్లాడావు, నువ్వు ఉన్నావు. అదేంటి సందేహం మూర్ఖుల్లాగా? ఉన్నాను నాకు తెలుసు అనేటువంటిది కాన్షియస్నెస్. నాకేం తెలియదండి అని అనుకుంటుంటారు కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు. కానీ నీకేమి తెలియదని నీకు తెలుస్తుంది కదా, నువ్వు ఉన్నావు. తెలుసు అనేది నాకు తెలుసు, నాకు ఏం తెలియదు అనేది కూడా నాకు తెలుసు. అది శుద్ధమైనటువంటి ఎరుక. తెలుగులో ఏం చెప్తాం? ఉనికి ఎరుక. ఉన్నాను నాకు తెలుసు. దీంట్లో భేదం ఉంది. నేను ఉన్నాను నాకు తెలుసండి, నేను ఒక మూర్ఖురాల్ని, నేను ఒక మూర్ఖుడిని, నేను బీదవాడిని, నేను బలహీనుడిని, నేను ముసలివాడిని. అది కాదు అసలు. నువ్వు తప్పుగా శరీరానివన్నీ నీ మీద ఆపాదించుకుంటున్నావు. అప్పుడు గురువుగారు బోధించాలి, నువ్వు శరీరం కాదు, పంచకోశాలు కాదని చెప్తారు. లెఫ్ట్ అండ్ రైట్ చెప్తూ ఉంటారు. చెప్పి అప్పుడు ఒకటి క్రాస్ చేసి దాటిరా. ఏదమన్నమయమాత్మానం ఉపసంక్రమ్య, ఏదం ప్రాణమయమాత్మానం ఉపసంక్రమ్య. ఒకటి దాటేసాయి, జంప్ జంప్ రా. 5వ కోశానికి వచ్చావా? కోశాలని నువ్వు కాదు, ఈ కోశాలన్నీ తెలుసుకుంటున్న నువ్వు నిజం. ఏంటండి ఇంత డీప్గా ఉంది? ఫస్ట్ శ్లోకమే. టీకి పంపిస్తారా లేదా? పంపిస్తాను. ఇంట్రడక్షన్ ఆయన రాశారు, మరి నేను చెప్పాలి కదా. అందుకని హై డోసేజ్ తర్వాత కొంచెం లో పొటెన్సీ డోస్ ఇస్తాం, తర్వాత కొన్ని ఇట్లా ఉంటాయి. సరే ఉన్నానండి, నాకు తెలుసు కూడా. కానీ ఇదే చెప్పాను ఇప్పుడు, నాకు చాలా కష్టాలు, నాకు చాలా దుఃఖాలు, నాకు చాలా భయం, నాకు ఇవన్నీ అంటావు. అవి కాదు నువ్వు నిజంగా. నువ్వు ఉన్నావు, నీకు తెలుసు. నువ్వు ఆనంద స్వరూపుడివి. నీకు తెలియలే, అంతే. నీకు తెలియదని చెప్పకూడదు. యాక్చువల్లీ తెలుసు, కానీ తెలియనట్లుగా నటిస్తున్నావు. ఏంటని అట్లా అంటారు? నేను చాలా మంచివాడిని అట్లా నటించను. నటిస్తున్నావు. నిద్రపోయేటప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా లేదా నాకు చెప్పు. రాత్రి బాగా నిద్రపోయి ఉంటాను నేను, ట్రావెల్ చేసి నడిచి వచ్చి. కొంతమందికి కొంచెం నిద్ర డిస్టర్బ్డ్ అయి ఉండొచ్చు, కానీ మొత్తంలో నిద్రపోయినప్పుడు ఆనందం ఉందా లేదా? పగలు ఎన్ని కష్టాలున్నా సరే నిద్రపోయినప్పుడు నీకు ఏదైనా కష్టం ఉందా? లేదు. అక్కడ ఏం తెలుస్తున్నది? బాగా పడుకున్నానండి, అసలు నాకు ఒళ్ళే నా మైమర్చి పడుకున్నానంటాడు. ఐ స్లెప్ట్ లైక్ ఎ లాగ్ అని. ఏంటది? ఏముంది అక్కడ? అన్నిటినీ వదిలేసి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎందుకు ఆనందంగా ఉంటుంది? ఎప్పుడైనా ప్రశ్నించావా? అట్లాంటి ప్రశ్నలు మాకు రావండి. ఇక్కడికి వస్తాయి. సింపుల్ లాజిక్. నీ అనుభవమే. నీ నిద్ర నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావా? అక్కడ ఏమీ లేదే. నా బ్యాంక్ బ్యాలెన్స్ తెలియదు, మా పిల్లవాడు, మా భార్య, మా భర్త ఎవరు తెలియదు నాకు. ఏది నీకు అక్కడ ఆనందాన్ని ఇస్తున్నది? ఆలోచించాలి, కనుక్కోవాలి. కానీ ఆనందంగా ఉన్నా అనేది అందరూ ఒప్పుకుంటారా? ఎవరిని అగెనిస్ట్గా ఓటేస్తారా? ఎవరు వేయలేవు. నాకు కళలు వచ్చి నేను నిద్ర పట్టలేదు, అది వేరే. దీర్ఘ నిద్రలో ఆనందం ఉందా లేదా? నీకేమైనా వేరే జ్ఞాపకం ఉన్నాయా? నీ అనారోగ్యం కానీ, నీ ఇంటి కష్టాలు కానీ, ఏ మనసు కష్టాలు కానీ జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం లేవు. కానీ మరి అక్కడ ఏమున్నది? అవన్నీ జ్ఞాపకం లేవు కాబట్టేనండి బాగా నిద్రపోయినా కొంచెం లేతే అయ్యయ్యో అంటాడు. నిద్ర పట్టక కష్టపడతారు కదా. నిద్రపోతే ఏం లేవు. ఒక ఇంట్లో ఒక మనిషి మరణించాడు, భర్త పోతే భార్య అనుకోండి.
ఆ భార్య మరణించిన శరీరం మీద ఏడుస్తూ లబోదీపంటూ తల వాయించుకుంటూ అట్లా ఏడిచి 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 6 గంటలు ఏడిచింది, 7 గంటలు ఏడిచింది. ఆ తర్వాత ఆ శరీరం మీదే చేతులు పెట్టి అక్కడే నిద్రపోయింది అనుకుందాం. ఎంతసేపు ఏడుస్తుంది? శరీరం టైర్డ్ అయిపోతుంది కదా. నిద్రపోయినప్పుడు చచ్చిపోయిన శరీరము లేదు, ఏడుస్తున్న నువ్వు లేవు, ఏం లేవు. అందుకని వాళ్ళ తర్వాత ఇంకా తట్టుకోలేక పడిపోతారో పడుకుంటారు అనుకోండి. ఏమైంది? నిద్రపోతారు. అసలు అంత అన్నీ పోయి ఇంకా ఏడిచి 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 అంతా పోయి టైర్డ్ అయిపోయి మనస్సు కూడా 2 నిమిషాలైనా చాలు, 3 నిమిషాలు. ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? అంత దుఃఖం పోతుంది. ఎట్లా పోతున్నది? ఎక్కడికి పోయింది? సరే, ఆనందం నీ స్వరూపం అని ఇది. ఈ 3 వేరా? నేను వేరు, నేను ఉన్నాను వేరు, నేను ఉన్నాను నాకు తెలుసు వేరు. సత్తు వేరు, చిత్తు వేరు, ఆనందం వేరా అండి? ఆ బేల్పూరిలా కొంచెం అది ఇక్కడ వేయి, ఇది ఇక్కడ వేయి, కొంచెం సత్తు, కొంచెం చిత్తు, కొంచెం ఆనందం కొండువా, అట్లా వేసి కలిపి ఇదో అట్లాగా కాదు అని చెప్పడానికి కంద ఒకటే. సద్ఘనం, చిత్ ఘనం, ఆనంద ఘనం అనే పదాన్ని ఉపనిషత్తులు వాడతాయి. ఘనం అంటే ఏంటి? నిండుగా ఐస్ క్యూబ్, పెద్ద ఐస్ క్యూబ్ ఉందనుకోండి, శరీరాన్ని పడుకోబెట్టేంత పెద్ద ఐస్ క్యూబులు కూడా ఉంటాయిగా, అది అంతా ఒకటే సాలిడ్, అంత క్రిస్టల్ క్లియర్గా అట్లా ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా సత్తు వేరు కాదు, చిత్తు వేరు కాదు, ఆనందం వేరు కాదు, 3 కలిసే. మీకు అర్థం కావటం కోసం అట్లా చెప్తున్నామే కానీ సదేవ చిత్ చిదేవ సత్, సది చిదేవ ఆనందం, ఆనందం అటువంటి. అంటే నాకు నేనే నమస్కారం చేసుకుంటున్నాను, నేనే కదా అది. సరే, భగవంతుడు అనుకున్న సచ్చిదానంద కందాయికి నమస్కారం. జగత్తు మొత్తానికి ఆరిజిన్ ఆధారభూతమైనటువంటి అంకురం అంటే స్ప్రౌట్, మొలకొస్తుంది కదా అన్నిటిగా. తర్వాత ఎప్పుడూ ఉదయించే ఉంది ఈ ఆత్మ. ఏది చెప్తున్నామో ఈ సత్వచిత్ ఆనందం, ఇది ఎప్పుడైనా డల్ అవుతుందా? ఫ్యూజ్ అవుతుందా? డిమ్ అవుతుందా? ఏమవ్వదు. సదా ఉదిత. ఉదితం అంటే ఉదయించి, అంటే వెలుతురుగా, అంటే ఎప్పుడు అది అలాగే ఉంటుంది, మారకుండా ఉంటుంది. అది ఎప్పుడు మారకుండా ఉంది కాబట్టి, నిండుగా ఉన్నది కాబట్టి పూర్ణంగా ఉంది. అక్కడ ఏమీ కొరత లేదు. నిద్రలో ఏం కొరత లేదు నీకు. మెలుకులో ఉన్నన్ని ఏవి అక్కడ లేవన్నాం. పూర్ణాయ అటువంటి. తర్వాత అనంతాయ, అన్లిమిటెడ్. పూర్ణం అంటేనే చాలు, ఇంకొక ఎగ్జెక్టివ్ని చేరుస్తున్నారు ఆయన, విశేషణాన్ని. అనంత. భగవంతుడికి నామాల్లో ఓం అచ్యుతాయ నమః, అనంతాయ నమః ముఖ్యం. అనంతం అంటే అర్థం ఇక్కడ ఆనందం అని కూడా. ఏది అన్లిమిటెడో అది ఆనందం. లిమిటెడ్గా ఉంటే ఎప్పుడు అది దాంట్లో భేదం వస్తుంది, చిన్నదైపోతుంది. అటువంటి విష్ణువుకి చివరి పదం ఇది చెప్పేసి చెప్తాం. విష్ణు అంటే సంస్కృతం నుంచి పదం తీసుకుంటే విశేషేణ యద్ తిష్టతి తద్ విష్ణు. అంతటా వ్యాపించున్నది ఏది ఉందో దానికి పేరండి విష్ణు. నువ్వు మొగ ఆడ అంటావో వైకుంఠం అంటావో ఏదైనా అనుకో, ఆయన 4 చేతుల 10 చేతుల, ఆయన అక్కడ సహస్ర బాహు అని చెప్తుంటే మళ్ళీ 4-5 చేతులు అంటావేంటి? విశ్వరూపంలో అనేక బాహుర్ అనేక వక్రం అని అర్జునుడు చూశాడంటే ఏంటి? అన్నీ ఆయనే, అంతటా ఆయనే. అప్పుడు విష్ణు అంటే వేష్టి తిష్టతి, వ్యాపించున్నది ఏదో అది విష్ణు. అంతటా వ్యాపించుండేది ఎవరికి సాధ్యం? దేనికి సాధ్యం? ఆత్మకు సాధ్యం, పరమాత్మకు సాధ్యం, బ్రహ్మకు సాధ్యం. ఆ బ్రహ్మ వస్తువుని నేనని తెలుసుకోబోతాం ఈ పుస్తకం చదివి అయ్యే లోపల. వేరే పుస్తకం కూడా ఇట్లాగే చెప్పారండి, అన్నీ అట్లాగే చెప్తారు. ఇంక వేరే ఉంది, స్టార్టింగ్ ఎండ్ అన్నీ ఒకటేనండి, వేరే కొత్తది ఏమి ఉండదు. వినేటప్పుడు ఇవి చెప్పి కొత్త కొత్తగా ఉంటాయి మీకు, ఇంకా క్లారిటీ వస్తుంది వినంగా. అర్థమైందా? కాబట్టి ఈ మొదటి శ్లోకం మంగళాచరణం ధ్యాన శ్లోకాన్ని ప్రారంభించాం.
సాయంకాలం సత్సంగంలో పై శ్లోకాలని కంటిన్యూ చేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.